క్రిస్టియానిటీలో ఉంటూ క్రీస్తు విరోధులుగా ఉన్న ఇద్దరు క్రీస్తు విరోధుల్ని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. చావు పుట్టుక లేనివాడు, మరణం లేనివాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే సృష్టికర్త, వన్ గాడ్. అందుకే ఆనాటి ఇజ్రాయేలులకు కానీ యూదులకు కానీ దేవుడు ఒక్కడని చాలా స్పష్టంగా వాళ్ళకి తెలుసు, స్పష్టంగా తెలుసు. మరి పాత నిబంధనకు వచ్చేసరికి మరి క్రైస్తవులకు తెలియదా అంటే అపోస్తులకు కూడా తెలుసు దేవుడు ఒక్కడని. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు దేవుడు ఒక్కడు అని. అది ఆజ్ఞగా ఉందని పాత నిబంధన కాలం నుంచి కొత్త నిబంధన కాలం వరకు చెప్తూనే ఉన్నాడు దేవుడు ఒక్కడు అని. అపోస్తుల బోధలో దేవుడు ఒక్కడు అని. సో ఆయన ఒక్కడే, ఆయన నరుడు కాదు, ఆయన భూమికి రాలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. దేవుడు అని ఎక్కడెక్కడైతే పదాలు ఉంటాయో ఆ పదాలు పట్టుకొని వేలాడుతూ యేసు దేవుడు నీకెట్లన్నా దామని రామపత్రిక 9:5 సర్వాధికారి అయిన దేవుడు నిరంతర స్తోత్రాలుడే ఉన్నాడు కదా, అక్కడ కూడా దేవుడు. అంటే ఈ దేవుడు అనే పదాలు ఎక్కడైతే యాడ్ చేయబడ్డాయో వాటిని బట్టి ఏమైపోయారంటే వీళ్ళు ఒక డినామినేషన్లోకి వెళ్ళారు. అట్లా యేసు దేవుడని, యేసు త్రియేక దేవుడని, దేవుడు 3 వ్యక్తులుగా కనపరుచుకున్నాడనే డినామినేషన్లే తయారైపోయాయి. ఏది బైబిల్లో తర్జుమా దోషముల వల్ల బైబిల్ని సరిగా అర్థం చేసుకోకపోవడం. ఆయన తండ్రి అని ఎవరిని పిలవద్దన్నాడు. మీకు తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. నువ్వు గురువులు ఎవ్వరు లేరు, ఒక్కడే గురువు, ఆయన క్రీస్తు అని చెప్పి స్పష్టంగా ఆయన చెప్తున్నాడు తండ్రి ఒక్కడే. అపోస్తుల బోధన కూడా తండ్రి ఒక్కడే అని చెప్పాడు. అంటే ఈ యేసు క్రీస్తు వారు మాత్రమే శరీరధారిగా వచ్చారు, తండ్రి మాత్రం శరీరధారిగా రాలేదు. తండ్రి నరుడు కాదు, ఆయన ఎప్పటికి కూడా భూమి మీదకి రాలేదు. కానీ క్రైస్తవులు మాత్రం అపోస్తుల పునాది మీద కాకుండా డినామినేషన్ల పునాది మీద నిలబడి కనుక సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యం ప్రకారంగా నడుచుకుంటే సత్యం మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. అలా ఉందా అని నేను క్వశ్చన్ అడగలేదు. యెహోవా ఏ దేవుడు, యెహోవా ఏ దేవుడు, ఆయనే దేవుడు అని 100 రెఫరెన్స్లు ఉన్నాయి కదా, అవునా కదా? అలాంటి ఈ బైబిల్లో యేసుక్రీస్తే దేవుడు, యేసే దేవుడు అని ఒక్క రిఫరెన్స్ కూడా లేదు అని మనందరికీ తెలుసు కదా. యేసే దేవుడు లేదా యేసు కూడా దేవుడు, యేసుక్రీస్తే దేవుడు అనే వచనాలు ఒక్కటి కూడా లేవు. అదందరికీ తెలుసు కదండి. కాకపోతే యేసుక్రీస్తు కూడా దేవుడు అన్నట్టుగా ఆ భావాన్ని ఆ విధంగా మనకు అర్థమయ్యేటువంటి వచనాలు ఇప్పుడు మనం అందరం వివరం చూపించినా కూడా ఆ భావజాలం అలా అనిపిస్తుంది, మాకు అలా అర్థమవుతుంది, అలానే అర్థమవుతుంది చూడండి అని చూపించే వచనాలే తప్పించి డైరెక్ట్ గా యేసే దేవుడు అని కానీ యేసుక్రీస్తే దేవుడు అని కానీ ఎక్కడ కూడా లేదు అన్న సంగతి మనందరికీ క్లారిటీ, ఫుల్ క్లారిటీ. నేనేం ఫస్ట్ పోలిక చెప్పాను, యెహోవా ఏ దేవుడు అని చాలా చోట్ల ఉంది, అదే విధానంలో యేసుక్రీస్తు గురించి లేదు అంటున్నా. అంతే తప్ప నేను అనుకున్నట్టు ఉండాలి అనేటువంటి కోణం అయితే నేను చెప్పలే. ఏం చెప్పానా? నేను అనుకుంటున్నాను యేసే దేవుడు అని ఉండాలి అని అన్నానా? అలా చెప్పలే. నేనేం చెప్పాను అంటే యెహోవా ఏ దేవుడు అని బైబిల్లో ఉంది, సో అదే విధానంలో యేసే దేవుడు అని లేదు అని చెప్పాను పోలిక. అంతే తప్ప నేను అనుకున్నట్టు, నేను ఇలా అనుకుంటున్నాను అలా ఉందా అని నేను క్వశ్చన్ అడగలేదు. యెహోవా ఏ దేవుడు. వీరిద్దరికీ నా ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తుకి ఎందుకు సిలువ మరణం వేశారు, ఏ కారణాన్ని బట్టి వేశారు? దేవుడు ఒక్కడే అన్నందుకు సిలువ మరణం వేశారా, లేదా నా తండ్రితో పాటు నేను కూడా సమానున్నే, నేను కూడా దేవుణ్ణే అన్నందుకు సిలువ మరణం వేశారా? నేను నా తండ్రి కుడిపాశాన్ని ఉన్నాను అన్నందుకు సిలువ మరణం వేశారా? ఈ ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి, లేదా నాతో డిబేట్కి రండి. మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తానని ఇందు మూలంగా తెలియజేస్తూ మీకు నాతో డిబేట్ చేయడానికి ఆహ్వానం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.